అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మనమైతే బిగ్ బాస్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా. అదండి పర్సనల్ నా ఒపీనియన్ మాత్రమే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. కొంతమందికి ఈ వీడియోస్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. ప్రతి వీడియోలో కూడా నాకేమనిపించింది, నా హార్ట్కి ఏమనిపించిందో అది మాత్రమే రివ్యూగా అయితే ఇస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ వీక్ ఓటింగ్స్ ఎలా ఉన్నాయి, టాప్ పొజిషన్లో ఎవరున్నారు అండ్ లీస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఎవరుకున్నాయి అని చెప్పేసి మనమైతే డిస్కషన్ చేసుకుందాము. ఈ వీక్లో అయితే నామినేషన్స్ లేట్గా పెట్టారు కదా, ఎలిమినేషన్ అయితే ఉండదేమో అని మీరు అనుకోవచ్చు, కానీ తప్పండి. ఈ వీక్లో అయితే ఎలిమినేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎవరో ఒకరు కంపల్సరీగా బయటకు వెళ్ళిపోవాల్సిందే. బిగ్ బాస్ రూల్ కదా ఇది. ప్రతి వీక్ అయితే ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అదే పని అయితే ఈ వీక్ కూడా ఫస్ట్ వీక్ కూడా జరగబోతుంది. ఎవరైతే మీరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్ చేసేసి మీరైతే గెలిపించుకోవడానికి ట్రై చేయండి. హాట్స్టార్లో కూడా ఓట్ వేసే ఛాన్స్ మీకైతే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకైతే ఓట్ చేసేయండి. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి మనమైతే లిస్ట్ రాసుకున్నాను నేను, అదైతే మీకు చెప్తాను. టాప్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి తనుజ గారు ఉన్నారండి. అసలు చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ తనుజ గారు అయితే ఉన్నారు. ఎందుకంటే ఈమె సీరియల్లో చాలా ఫేమస్ పర్సన్. చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది ఈమెనైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈమె అయితే టాప్ పొజిషన్లో ఉంది. ఓటింగ్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు ప్రజలైతే. ఇంకా సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారండి. ఈయన కూడా చాలా కమేడియన్ కదా, చాలా పెద్ద కమేడియన్, చాలా సినిమాలు అయితే తీశారు, చాలా క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నప్పటికీ సుమన్ శెట్టి గారికి అయితే మంచి నేమ్ అయితే ఉంది. సుమన్ శెట్టి గారు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈయనకు కూడా ఓటింగ్ అయితే బాగానే జరుగుతుంది. ఇంకా థర్డ్ మెంబర్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ గారు అయితే ఉన్నారండి. ఈయన కూడా చాలా బాగా ఆడతారు, క్లీన్గా ఆడతారు, అందులో కమేడియన్ బాగా ఉంటుంది. ఇంకా కుక్ విత్ జాతిరత్నాల్లో ఉంటారు. ఇంకా మా టీవీ షోలోనే చాలా ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉంటారు కదా కంటిన్యూస్గా, కాబట్టి చాలామంది జనాలకు అయితే తెలుసుంటారు ఈయన ఇమాన్యుల్. కాబట్టి ఈయనకు కూడా ఓటింగ్ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇంకా ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారండి. ఈమెనైతే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈమె ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు కదా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారండి. థర్డ్ డే కాకుండా ఫోర్త్ డే ఎపిసోడ్ మీరు చూసినట్లయితే మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది అనిపిస్తే అది మాట్లాడడం కానీ, సిగ్గుపడకుండా ఎక్కడే కానీ అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు కాబట్టి ఈమెకైతే కొంచెం ఓటింగ్ బాగానే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా సిగ్గులేదా మీకు సిగ్గులేదా అని శ్రీజ గారు అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఏం మాట్లాడుతున్నారు అన్నారే తప్ప మళ్ళీ మళ్ళీ ఒక్క మాట కూడా అనలేదు. పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉందండి ఆమెకి. ఆమె హార్ట్లో ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంది కాబట్టి ఈమెకు కూడా ఓటింగ్స్ బాగానే జరుగుతున్నాయి అని అనుకుంటున్నాను. ప్రజల్లోకి బాగానే వెళ్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఫోర్త్ పొజిషన్లో అయితే సంజన గారు ఉన్నారండి. ఇంకా ఫిఫ్త్ పొజిషన్లోకి వచ్చేస్తే డీమాన్ పవన్ గారు అయితే ఉన్నారు. ఇతనికి కూడా లేడీస్ ఫాలోయింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇలా ఫాలోవర్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా రీతు అండ్ ప్రియా గారు కూడా రీతు గారికి ప్రియా గారికి ఇలా పులిహోర కలపడం, ఇలా ట్రాక్స్ అనేటివి బిగ్ బాస్ హౌస్లో చాలా కామన్ కదండి. మనకు కూడా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ని ఇస్తాయి. ఇలా అయితే జరుగుతూ ఉంటాయి కదా, ఇలా జరిగే భాగంలో పులిహోర కలపడము ఇలా డీమాన్ పవన్ గారు అయితే చేస్తున్నారు. ఇతనికి కూడా ఓటింగ్స్ అయితే బాగానే పడుతున్నాయి. ఇంకా సిక్స్త్ పొజిషన్లో అయితే రాము రాథోడ్ గారు ఉన్నారండి. ఈయన అయితే చాలా తెలివిగా ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు ఆట అయితే. ఇంకా చాలా కష్టపడేది ఎవరు అంటే రాము రాథోడ్ గారు అనే చెప్పచ్చు. ఎందుకంటే బట్టలన్నీ ఉతికేసి ఇంకా ఆరబెట్టి ఐరన్ చేసి ఇవన్నీ కూడా చేసిస్తున్నారు.
కాబట్టి కొంచెం ఎక్కువ పని ఇతనే చేస్తున్నారని అయితే అనిపించింది. ఇంకా పని అంటే గుర్తుకొచ్చింది, ఇమాన్యుయల్ గారు కూడా అండి ఆ చెత్త మొత్తం అంటే వాళ్ళు ఏదైతే పేల్చారో బిగ్ బాస్ హౌస్లో అది మొత్తం గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయడానికి చాలా అయితే కష్టపడ్డారు. అతను కూడా పని అంటే గుర్తుకొచ్చింది కాబట్టి ఆ పాయింట్ ఇమాన్యుయల్ గారిది కాబట్టి నేనైతే ఇప్పుడు మెన్షన్ చేద్దామని అనుకొని మెన్షన్ అయితే చేస్తున్నాను. ఇంకా వీళ్ళైతే ఉన్నారండి, రాము రాథోడ్ గారు అయితే కొంచెం లీస్ట్ పొజిషన్లో అంటే 6th పొజిషన్లో ఉన్నారు. ఇంకా వీళ్ళల్లో చాలామంది కూడా ఇంకా డిమోన్ పవన్ గారు మాత్రమే కామనర్ కాబట్టి కొంచెం ఓటింగ్స్ అయితే బాగానే పడుతున్నాయని చెప్పవచ్చు. ఇంకా లీస్ట్ పొజిషన్లో ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ వచ్చేసి రీతు చౌదరి గారండి. ఈమె కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈమె కూడా స్టార్ మార్లో అయితే బాగానే షోస్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈమె కూడా ఓటింగ్స్ బాగానే పడుతున్నాయి. కానీ లీస్ట్ పొజిషన్లో అయితే ఉంది. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కొంచెం తక్కువగా ఉంది. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఇంకా సెకండ్ పర్సన్ వచ్చేసి ఫ్లోరా షైనీ గారండి. ఈమెకైతే కొంచెం తెలుగు రాదు, అంటే వాళ్ళు ఏదో జోక్ వేశారు వాళ్ళు నవ్వుతున్నారు కదా అనేసి ఆమె నవ్వడము ఇలాంటివి అయితే చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు అర్థం కాదు కాబట్టి ఈ వీక్లో అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా సృష్టి గారు, ఈమె కూడా ఆమె పని వరకు మాత్రం ఆమె చేసుకోవడము, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకపోవడం అలాంటివి అయితే జరుగుతున్నాయి. ఇంకా ఏం జరుగుతుందో ఏమో ఇంకా వీకెండ్ ఎపిసోడ్లో మనం చూస్తే అక్కడ తెలిసిపోతుంది మనకి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి. ఇంతవరకు మన వీడియో చూశారు కదా, కొంచెమైనా మీకు నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఏ టాస్క్ జరిగింది, కెప్టెన్సీ టాస్క్లో ఎవరెవరు గెలిచారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ మనం చూసి రివ్యూ అయితే ఇద్దాము. ఇంకా ఇదంతా ఓటింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే. ఓకే అండి, బై. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.